జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పేరున్నటువంటి వ్యక్తి దామోదర సంజయరావు గారి 104వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. అయితే అధికారికంగా నిర్వహించినప్పటికీ కూడా మన అధికారుల అలసత్వం వల్ల రాలేకపోయారా, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రాలేకపోయారా అనేది ఈ రెండింటినీ నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఈ జిల్లాకు చేసినటువంటి ఒక దళిత కుటుంబంలో జన్మించి ఒక చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగి అలాగే కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎదిగినటువంటి ఒక మన జిల్లావాసి, మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. గౌరవ ఎంపీపీ గారు కూడా నాకు ఆ రోజు మెసేజ్ పెట్టారు, అన్న మంచి ప్రోగ్రాము, అయితే నేను కొన్ని అవసరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాను, రాలేకపోతున్నాను, మీరు కంటిన్యూ చేయండి, మండల ఆఫీసులో కంపల్సరీ మన తాలూకా మండల ఆఫీసులో చేయండి. ఎందుకంటే ఏదో జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తే మనము వేరే వస్తుంది, ఒక తాలూకా స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తే ఒక దళిత జాతి బిడ్డకి ఇచ్చినటువంటి గౌరవం నలుమూలలా చాటు చెప్పుకునే విధంగా ఉంటుందని చెప్పేసి అందరు చెప్పడం జరిగింది. అయితే నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఎంఈఓ గారు వచ్చారు, ఎండిఓ గారు వచ్చారు, అంతే. ఆర్డబ్ల్యూఎస్ ఈ గారు వచ్చారు, ఏపీఎం వచ్చినారు, ఏఈ గారు మీరు కూడా వచ్చినారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు వచ్చారు. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలేదు. లేటు అనేది వద్దు, యువాడి గారు వచ్చారులే, మీరు చెప్తున్నా లేదు అట్లా కాదు. మనము ఇలాంటివి చూసుకోండి, గతంలో ఉన్న